హాయ్ వెల్కమ్ టు రాజ్ కమల్ ఛానల్. అందరూ బాగున్నారా? మేము ఇంతకుముందు ఒక వీడియో పెట్టాము ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో. అయితే ఆ వీడియోకి మంచి స్పందన వచ్చింది కాబట్టి మేము ఈ రోజున ఇంకో వీడియో చేయగలుగుతున్నాము. మీ అందరికీ మమ్మల్ని సపోర్ట్ చేసిన అందరికీ మీ అందరికీ చాలా ధన్యవాదాలు. అయితే కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది దానికి రూల్స్ రెగ్యులేషన్స్ కారుకి ఏముంటాయి అని చెప్పి ఫస్ట్ మనం కార్ ఎక్కగానే స్టార్ట్ చేసేసి గేర్లు వేసేసి క్లచ్ వదిలేస్తే బండి వెళ్ళి ఎవరో ఒకరిని గుద్దుతుంది ఎదురుగుండా. కాబట్టి దానికి ఉన్నవి మనం ఎలా వాడాలి, వాటి వల్ల మనకు ఉపయోగం ఏంటి, మనం వాటిని ఎలా కంట్రోల్ చేయాలనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఆ కంట్రోలింగ్ పవర్ అనేది మనకి ముందు కావాలి. కంట్రోలింగ్ పవర్ వచ్చిన తర్వాతే మనకి కార్ డ్రైవింగ్ నేర్పించేవాళ్ళు ఎవరైనా కానీ మనకి కారు మన చేతికి ఇస్తారనమాట. అప్పుడు మనం తెలుసుకోవాల్సినవి నేను చెప్పినవి మీరు జాగ్రత్తగా వినేలేకైతే మీకు మీరే సొంతగా మీరు డ్రైవింగ్ నేర్చేసుకోవచ్చు. మా ఛానల్ని మీరు వాచ్ చేస్తూ ఉండండి, మీరు సొంతగా కార్ డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. మమ్మల్ని మీరు అప్రోచ్ అయినా మేము మీ కార్ డ్రైవింగ్ పర్ఫెక్ట్గా నేర్పిస్తాం. మా దగ్గర కార్ నేర్చుకున్న అమ్మాయి 32 రోజులకి కార్ వేసుకుని వైజాగ్ వెళ్ళిపోయింది. అమ్మాయి క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చింది. సార్ మీ దగ్గర కార్ నేర్చుకున్నాము, మేము క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాము, చాలా చాలా థ్యాంక్స్ సార్, మీరు చాలా క్లియర్గా నేర్పించారని చెప్పింది ఆవిడ. సరే ఇప్పుడు మీకు నేను మాన్యువల్ నేర్పిస్తాను. మాన్యువల్ గేర్లు మనం ఎలా వాడాలి, మనం ఏ క్లచ్ ఏబీసీ ఉంటాయి వాటిని ఎలా యూజ్ చేయాలో మీకు నేను ఇప్పుడు చెప్తాను. ఇది గేర్ రాడ్, మాన్యువల్ గేర్ రాడ్. ఆటోమేటిక్ గేర్ రాడ్ ఉంటుంది, మాన్యువల్ గేర్ రాడ్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్ గేర్ రాడ్ అంటే అది ఫ్రంట్ బ్యాక్ పార్కింగ్ ఇవే ఉంటాయి. దాని గురించి నేను మీకు తర్వాత క్లాస్లో చెప్తాను. ఇప్పుడు మాన్యువల్ గేర్ అనమాట. ఫస్ట్ నుంచి వస్తుంది. ఇది ఫస్ట్ గేరు, ఇది సెకండ్ గేరు, ఇది థర్డ్ గేరు, ఇది ఫోర్త్ గేరు, ఇది ఫిఫ్త్ గేరు, ఇది రివర్స్ గేరు. రివర్స్ గేరు కొన్నాటికి ఇక్కడ కూడా ఉంటుంది. అవి ఎలా వేయాలంటే రివర్ లాగి వేయాలన్నమాట దానికి. ఇది మాన్యువల్ గేర్ ఎప్పటి నుంచి ఎలా వస్తుంది. ఇది చాలా ఈజీ మెథడ్. ఇది కనుక మనం నేర్చుకుంటే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ కూడా మనం చాలా ఈజీగా నడపచ్చు. అయితే ఈ వాడాలంటే ఫస్ట్ మనం ఏబిసి అని 3 ఉంటాయి కింద. ఈ ఏబిసి అని ఏంటంటే యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్. ఏ అంటే యాక్సిలరేటర్, బి అంటే బ్రేక్, సి అంటే క్లచ్. యాక్సిలరేటర్ దేనికి వాడతామంటే రేజ్ చేస్తాం చూసారా మనం బైక్కి రైట్ హ్యాండ్ దగ్గర ఉంటుంది, అది మనకి ఇలా రైట్ హ్యాండ్ లెగ్ దగ్గర ఉంటుంది అనమాట. ఇది యాక్సిలరేటర్, ఇది వచ్చేసి బ్రేక్. దీన్ని మనం రైట్ లెగ్ తోనే మనం యూజ్ చేస్తాం అనమాట. ఇది క్లచ్ అనమాట, దీన్ని లెఫ్ట్ లెగ్ తో మనం యూజ్ చేస్తాం. ఇది క్లచ్, ఇది బ్రేకు, ఇది యాక్సిలరేటర్, ఇది మాన్యువల్ అనమాట. ఇది క్లియర్ గా ఉంటుంది. అదే ఆటోమేటిక్ వెహికల్స్ కి అయితే యాక్సిలరేటర్ బ్రేకే ఉంటుంది, క్లచ్ ఉండదు. అయితే ఇది మాన్యువల్. ఫస్ట్ ఇది మనం నేర్చుకుంటే మన ఆటోమేటిక్ వెహికల్ కి చాలా ఈజీగా మనకు అర్థమైపోతుంది. అయితే ఆటోమేటిక్ గేర్ వెహికల్ కి కావాల్సినవి మనకి మాన్యువల్ ఇలా ఉంటుందని చెప్పాను కదా. ఈ మాన్యువల్ ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, రివర్స్ గేర్. ఫస్ట్ గేరు మనం కారు 0 పొజిషన్లో ఉంటుంది. కారు అక్కడ నిలబడి 0 పొజిషన్లో ఉంటుంది. ఆ 0 పొజిషన్లో ఉన్న కారుని మనం ఏం చేయాలంటే క్లచ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే కీ పెట్టి దానికి ముందు ఇగ్నిషన్ ఇవ్వాలి. ఇగ్నిషన్ ఇచ్చిన తర్వాత ఓల్డ్ వెహికల్స్కి అయితే, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన వెహికల్స్కి అయితే స్విచ్ నొక్కితే స్టార్ట్ అయిపోతాయి. అలా క్లచ్ తొక్కి మనం కార్ స్టార్ట్ చేయాలి. క్లచ్ తొక్కకుండా మనం కార్ స్టార్ట్ చేసామనుకోండి, ఒకవేళ కారు తొందరగా కొన్ని బళ్ళు స్టార్ట్ అవ్వు, ఒకవేళ స్టార్ట్ అయ్యింది అనుకోండి అది వెళ్ళి ఎదురైనా ఏదైనా వెహికల్ని గుద్దేస్తుంది. కాబట్టి మీరు క్లచ్ తొక్కే, కొన్ని కార్లకి క్లచ్ తొక్కితేనే స్టార్ట్ అవుతాయి, లేకపోతే స్టార్ట్ కావు. అయితే ఫస్ట్ 0 పొజిషన్లో కార్ ఉంటుంది. ఆ 0 పొజిషన్లో కార్ని మనం ఏం చేయాలంటే స్టార్ట్ చేసిన తర్వాత క్లచ్ తొక్కి ఫస్ట్ గేర్కి వేసుకోవాలి. ఫస్ట్ గేరు ఇది అనమాట. ఫస్ట్ గేర్ ఎలా ఉంటుందంటే ఈ మధ్యలో ఉన్నది న్యూట్రల్ పొజిషన్, ఇది న్యూట్రల్ పొజిషన్ అనమాట. ఫస్ట్ గేరు మన క్లచ్ తొక్కిన వెంటనే ఈ గేర్ రాడ్ చివరి తీసుకొచ్చి ఎదరికి వేయాలన్నమాట. ఫస్ట్ గేర్ వేసినప్పుడు ఫస్ట్ గేర్ మనం ఎన్ని అడుగులు దూరం వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు గేర్ చేంజ్ చేసుకోవాలి అంటే 0 నుంచి 15 అడుగుల దూరం వరకు మాత్రమే ఫస్ట్ గేర్ మనం వాడాలి. తర్వాత మనం క్లచ్ తొక్కి మళ్ళా గేర్ రాడ్ పట్టుకుని మళ్ళీ కిందకి రావాలి. సెకండ్ గేర్ ఎప్పుడు వాడాలి అంటే 15 ఫీట్ నుంచి 25 ఫీట్ మాత్రమే మనం సెకండ్ గేర్ వాడాలి. అలా మనం వాడిన తర్వాత
మళ్ళీ మనం థర్డ్ గేర్కి ఎప్పుడు వెళ్ళాలి అని అంటే 25 ఫీట్ దగ్గర నుంచి 35 ఫీట్కి మనం థర్డ్ గేర్ వెళ్ళాలి. థర్డ్ గేర్ వెళ్ళాలి అని అంటే అప్పటికి మనం కారు అంత స్పీడ్ మనం తోలలేం నేర్చుకున్న కొత్తలో. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అలవాటు చేసుకుంటే థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ రివర్స్ గేర్ అనేవి మనకు ఆటోమేటిక్గా వస్తాయి. ఫస్ట్ గేర్ ఎప్పుడు వాడతాం? ఫస్ట్ గేర్ కార్ను మూమెంట్ ఇవ్వడానికి, కార్ మీద ఉన్న వెయిట్ మొత్తం అంతా లాగడానికి ఫస్ట్ గేర్ వాడతాం. సెకండ్ టైం ఎప్పుడు వాడతాం ఫస్ట్ గేర్ అంటే ఏదైనా బురదలో కూరుకున్నప్పుడు ఫస్ట్ గేర్ వాడతాం. మళ్ళీ ఎప్పుడు వాడతాం అంటే ఏదైనా టర్నింగ్స్ తిరగాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్ గేర్కి వస్తాం. మళ్ళీ ఎప్పుడు వాడతాం అంటే ఫస్ట్ గేరు చెప్పాను కదా, ఫస్ట్ గేరు మనం వాడాల్సింది కారు స్టార్ట్ చేసి వెయిట్ అంతా ఉన్నప్పుడు మనం ఫస్ట్ గేర్ వాడతాం. సెకండ్ టైం ఎప్పుడు వాడతాం? కారు బురదలో కూరుకున్నప్పుడు మనం ఫస్ట్ గేర్ వాడతాం. మళ్ళీ ఎప్పుడు వాడతాం ఫస్ట్ గేరు? మనం టర్నింగ్లు తిరగాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్ గేర్ వాడతాం. ఈ ఫస్ట్ గేర్ వాడకపోతే కార్ ఇంజిన్ ఆగిపోతుంది. కార్ ఇంజిన్ ఆగిపోయింది అని అంటే ట్రాఫిక్ లో మళ్ళీ మనం కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళాలి అని అంటే కంగారు పడతాం. కంగారు పడకూడదు. కార్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు చాలా ఫ్రీగా ఉండాలి, ప్రశాంతతగా ఉండాలి. మీరు అలా అయితేనే కార్ డ్రైవింగ్ నేర్చుకోగలరు. ఎదురు కంగారు పెట్టేవాళ్ళు కానీ అటువంటి వాళ్ళని ఎవరిని మీరు పక్కన కూర్చోబెట్టుకోవద్దు. మీరు ఫ్రీగా నేర్చుకోండి చాలా జాగ్రత్తగా. మీకు సేఫ్ సైడ్గా హ్యాండ్ బ్రేక్ కూడా ఉంటుంది. హ్యాండ్ బ్రేక్ కూడా మీరు వాడచ్చు. హ్యాండ్ బ్రేక్ మీ కారు మిమ్మల్ని తప్పిపోయింది, కంట్రోల్ తప్పిపోయింది అంటే బ్రేక్ కొట్టండి. యాక్సిలేటర్కి మీకు బ్రేక్కి ఒకటే కాలు వాడతారు. చాలా మంది తప్పు ఏం చేస్తారంటే ఇదే బ్రేక్ అనుకుని యాక్సిలేటర్ తొక్కేస్తారు, కార్ రేజ్ అయిపోయి ఎదరికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ప్రస్తుతానికి ఒక 2 రోజులు 3 రోజులు యాక్సిలేటర్ని ముట్టుకోవద్దు. ముట్టుకోకుండానే మీరు ఓపెన్ క్లచ్ లైట్గా మీరు ముందుకు మూవ్ చేస్తూ ఉండండి. అలా మీ కారు అలవాటు అయిన తర్వాత మీరు మళ్ళీ ఫస్ట్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ వేస్తుండి ఒక 1 వీక్ అయిన తర్వాత మీరు యాక్సిలేటర్ జోలికి రండి. యాక్సిలేటర్ జోలికి మీరు అప్పుడే రావద్దు. మీకు ఒకవేళ యాక్సిలేటర్ మీకు కాల్ వెళ్ళిపోతుంది అనుకుంటే యాక్సిలేటర్ మీరు లాక్ చేయవచ్చు. అలా లాక్ చేయడం వల్ల మీకు ఏమీ ఇబ్బంది లేదు. ఫస్ట్ గేర్ మేము యాక్సిలేటర్ తప్పకుండా మీరు కారు ఎలా వెళ్తుంది అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. మీకు కారు 25-30 వరకు మీకు కారు వెళ్తుంది యాక్సిలేటర్ తక్కకుండా. మినిమం 20 స్పీడ్ దాకా కారు వెళ్తుంది యాక్సిలేటర్ తక్కకుండా. మీరు క్లచ్ వదలడం వల్ల మీరు లెఫ్ట్ లెగ్ క్లచ్ మీద పెట్టండి, రైట్ లెగ్ బ్రేక్ మీద పెట్టండి. జాగ్రత్తగా స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. మరి సెకండ్ గేర్ ఎప్పుడు వాడతాం? సెకండ్ గేర్ వాడాల్సింది ఎప్పుడో తెలుసా? స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు. అవి లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే మీరు స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మీ ముందు వెహికల్ మీరు చూసుకోకుండా సడన్ గా వచ్చేసినప్పుడు మీరు బ్రేక్ కొట్టి సెకండ్ గేర్కి రావచ్చు. సెకండ్ గేర్కి రాకపోయినా సరే అప్పుడు కూడా మీరు ఫస్ట్ గేర్కి రావచ్చు. సెకండ్ గేర్ లో చాలా మంది ఏం చేస్తారంటే కారు స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ గేర్ లోనే పోనిస్తారు. ఎందుకని చాలా మందిని మేము అడిగితే ఏం చెప్పారంటే లోడ్ అంతా ఫస్ట్ గేర్ మీద పట్టడం వల్ల గేర్ బాక్స్ తొందరగా టీత్ వీల్ అరిగిపోతుంది అని చెప్పారు. దానివల్ల మీరు సెకండ్ గేర్ వేస్తామని చెప్పారు. ఎక్కువగా లారీ వాళ్ళు, బస్సు వాళ్ళు వాళ్ళందరూ సెకండ్ గేర్ లోనే తోలుతారు, సెకండ్ గేర్ లోనే లాగిస్తారు. ఎందుకంటే భారం అంతా ఫస్ట్ గేర్ మీద పడి దానికి ఉన్న టీత్ వీల్ మొత్తం అంతా టూత్ వీల్ మొత్తం ఊడిపోతుంది అనమాట. పలపలమని పెగిలిపోతూ ఉంటుంది. కాబట్టి సెకండ్ గేర్ లో వాడతాడు. థర్డ్ గేర్ మన స్పీడ్ ని బట్టి మనం థర్డ్ గేర్ వాడాలి. థర్డ్ గేర్ చెప్పాను కదా 35 ఫీట్ తర్వాత మనం థర్డ్ గేర్ వాడాలి. థర్డ్ గేర్ వాడిన తర్వాత మళ్ళీ ఫోర్త్ గేర్ ఎప్పుడు వాడాలంటే ఫోర్త్ గేర్ మన స్పీడ్ ని పెంచడానికి రోడ్డు క్లియరెన్స్ గా ఉన్నది అని అనుకుంటే మనం ఫోర్త్ గేర్ వేయొచ్చు. మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు 10 అడుగుల దూరంలో మీకు ఏ వెహికల్ ఉంది, 10 అడుగుల దూరంలో మీకు కనుచూపు ఉండాలి. మీరు మీ వెళ్తున్న వెహికల్ 2 టైర్లు మీకు క్లియర్ గా కనిపించాలి. మీరు అలా క్లియర్ గా కనిపిస్తే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే 50 ఫీట్ డిస్టెన్స్ అని అడుగుతుంది. మీ కార్కి 50 ఫీట్ డిస్టెన్స్ ఉండాలని చెప్తుంది. మీరు అలా 50 ఫీట్ డిస్టెన్స్ వాడటం వల్ల యాక్సిడెంట్ని అరికట్టవచ్చు. అయితే ఆ కారు మీకు ముందే ఉంది, ఆ కారు వెళ్తుందా లేకపోతే ఆగిపోయి ఉన్నదా అని చెప్పి మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కొన్ని కార్లు ఆగిపోతే వాటి వెనకాల వెళ్ళి మనం వాటిని గుద్దేస్తూ ఉంటాం. అవి చాలా జాగ్రత్తగా మనం ప్రయాణించాలి. ఎందుకంటే మన వెనకాల ఎంతో మంది మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రాణాలు మొత్తం మన చేతిలో ఉంటాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కార్ డ్రైవింగ్ చేయాలి. యాక్సిడెంట్లు మీరు అరికట్టాలి. ఈ రోజుల్లో ప్రస్తుతానికి డిమ్ లైట్ ఎవరో కొట్టట్లా రాత్రులు.
ఆడు 4-5 లైట్లు వేసుకుని వచ్చేస్తా ఉంటాడు, మీకేమో 2 లైట్లు వేసుకుని వెళ్తారు మీరు. అటు మీకు రోడ్డు ఉందో లేదో తెలియదు, ఆడు మీకు లైట్ కూడా కనీసం ఆర్పడం. ఇవి మినిమం బేసిక్స్ అనమాట. ఇవన్నీ మనం అరికట్టగలిగితే కొన్ని యాక్సిడెంట్లు మనం అరికట్టవచ్చు. చాలా జాగ్రత్తగా మనం కార్ డ్రైవింగ్ చేయాలి. ఎదురుకుండా మనకు వస్తున్న వెహికల్ ని ఆడు మన ఎలా క్రాస్ చేస్తున్నాడు, ఎలా కటింగ్ కొట్టి మన పక్క నుంచి వెళ్తున్నాడు, ఆడు కటింగ్ కొట్టకపోతే మనమన్నా కటింగ్ కొట్టి ఆడిని తప్పించుకుని వెళ్ళాలి అని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇప్పుడు మనం కారు లైట్ మనకి ఎదురుకుండా ఏదైనా 2 వీలర్ వెహికల్ వస్తుంది అనుకోండి, మనకి 2 లైట్లు ఉంటే అతనికి ఒక లైటే ఉంటది. మనం ఒక్క నిమిషం లైట్ ఆర్పి ఇలా ఇచ్చామనుకోండి, ఈ లైట్లు ఆరిపోయినప్పుడు మన కారువి అతను బైక్ వస్తున్న లైట్ వల్ల అతనికి రోడ్డు ఉందో లేదో కనబడుతుంది. అతనికి కొద్దిగా ఇక్కడ రోడ్డు ఉందని చెప్పి అతనికి ఒక అవగాహన ఉంటుంది, గొయ్యి ఉన్నదా రోడ్డు ఉన్నదా అని చెప్పి అతను ఒక అవగాహన తెలుసుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే రోడ్డు మీద వస్తున్న ప్రతి ఒక్క ప్రయాణికుడికి మనం సహాయం చేయాలి. సాధ్యమైనంత మట్టుకు మనం ఏం చేయాలి, సహాయం చేసి అతనికి సేఫ్ సైడ్ ఏమన్నా చిన్న టైర్ పంచర్ అయినా కొద్దిగా మనం సహాయం చేసేటట్టు ఉండాలి. అతని కారు స్టార్ట్ అవ్వకపోయినా మనం సహాయం చేసేటట్టు ఉండాలి. అది ఎక్కడంటే నిర్మానుష్యమైన ప్రదేశంలో కాదు. నిర్మాణమైన ప్రదేశంలో దొంగతనాలు జరగడానికి, మిమ్మల్ని కొట్టి మీ దగ్గర ఉన్న డబ్బు నగలు మీ ఫోన్లు తీసేసుకోవడానికి కొంతమంది అటువంటి ఎత్తులు కూడా వేస్తారు. కాబట్టి నిర్మానుష్యమైన ప్రదేశంలో కాదు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో మీ కారులో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మీరు ఆపచ్చు. ఒకలో ఇద్దరు సింగిల్ గా ఉంటే అటువంటి పరిస్థితుల్లో మీరు ఆపకూడదు. ఓకేనా? ఇవన్నీ దొంగలు చేసేటటువంటి ట్రిక్స్ అనమాట. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ గేర్ మీరు వేసేటప్పుడు క్లచ్ ని ఎంత స్టెప్ బై స్టెప్ గా వదలాలి. మీరు ఎక్సలేటర్ మీద కాలు అస్సలు పెట్టకూడదు, బ్రేక్ మీదే కాలు ఉంచాలి. బ్రేక్ వేయకూడదు, బ్రేక్ మీద కాలు పెట్టి ఉంచాలి. ఇన్ కేస్ ఏమన్నా అయితే మీరు బ్రేక్ కొట్టడానికి ఎక్సలేటర్ మీద కాలు వెళ్లకుండా చూసుకోండి. మీ కారు ఒక వారం రోజులు అలవాటు అయిన తర్వాత మీరు నిదానంగా ఎక్సలేటర్ మీరు వాడచ్చు. నా దగ్గర కార్ డ్రైవింగ్ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి నేను 1 వీక్ తర్వాత నేను ఎక్సలేటర్ ఇచ్చాను. అప్పటి వరకు ఎక్సలేటర్ నేను లాక్ చేసి ఉంచేవాడిని. అలా లాక్ చేసి ఉంచడం వల్ల వాళ్ళు తొక్కినా కానీ అది వెళ్ళేది కాదు. సార్ ఏంటి ఇది పని చేయట్లేదా ఎక్సలేటర్ అనేవాళ్ళు. మీరు వారం రోజులు అయిన తర్వాత పని చేస్తుంది, అది అప్పుడే పని చేయదని చెప్పేవాడిని. వాళ్ళు నమ్ముకునేవాళ్ళు. అలాగే వాళ్ళకి నిదానంగా వాళ్ళకి ఎక్సలేటర్ ఇచ్చేవాడిని. ఈ వారం రోజుల్లో కారు గురించి వాళ్ళకి అవగాహన వస్తుంది. ఫస్ట్ కారు ఎక్కంగానే ఎవరో కూడా మీ మాట వినరు. వాళ్ళకి భయంతో ఉంటారు. ఆ భయం పోగొట్టాలి, ప్యానిక్ పోగొట్టాలి అని అంటే మనకి కొంచెం నిదానంగా ఇవ్వాలి. ఆల్రెడీ మన దగ్గర బ్రేక్, ఎక్సలేటర్, స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. నేనైతే కార్ డ్రైవింగ్ నేర్పించేటప్పుడు అసలు బ్రేక్ లేదు నా దగ్గర, ఎక్సలేటర్ లేదు, స్టీరింగ్ లేదు, ఏమీ లేదు. నేను ఇలా చేతులు కట్టుకుని నేర్పించేవాడిని, వాళ్ళు అలాగే నేర్చుకునేవాళ్ళు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. మీరు ఈరోజు క్లచ్, గేర్ రాడ్స్ గురించి మీరు తెలుసుకున్నారు. నెక్స్ట్ పాఠంలో ఇంకొక పాఠం ముందు చెప్తాను.